యోగము యొక్క శక్తిని గూర్చి నొక్కి వక్కానించును. ఆత్మ యొక్క స్వభావము పనిచేయుట. కానీ శాస్త్ర ప్రమాణములు గల ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వం పొందనిచో అపమార్గంలో ఒరిగి దిగజారవచ్చును. కావున విజయవంతమగుటకు మనుజుడు సత్ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వం ముందు ఉత్సాహంతో పనిచేయవలను. పద్మపురాణముందు చెప్పబడినట్లుగా అవ్యుత్పన్నమనయావాద్ భవాన్ అజ్ఞాత తత్పదః గురు శాస్త్రైర్ ప్రమాణైస్వం నిర్ణీతం తావదాచర. మనుజుని మనస్సు అజ్ఞానంతో నిండి ఉన్నంత కాలము అతడు భగవదానుభూతిని పొందలేడు. కావున మనుజుడు విజయము సాధించుటకు అర్హుడగు ఆధ్యాత్మ గురుని మార్గదర్శకత్వమున శాస్త్రోపదేశమును పాటించవలను. రాధే రాధే అమ్మా. నా వాయిస్ వినిపిస్తుందా, బ్రేక్ అవుతుందా? ఎవరైనా ఒకరు చెప్తారా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మాతాజీ. ఓకే, రాధే రాధే. సరే, నిన్న ఏమి చెప్పాము? 35వ శ్లోకంలో భగవాన్ ఉవాచ ఏం చెప్పారు భగవంతుడు? అసంశయ మహాబాహో మనోనిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే చెప్పారు. అవును, అంటే చంచలం కదా మనసు, ఎట్లా దానిని స్థిరం చేయాలి అని అర్జునుడు అడిగారు. సో భగవంతుడు చెప్పారు నిన్న. అవును, కరెక్టే. అంటే గురువు చెప్తారు ఉన్నది ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ అర్జున్ చెప్పింది అవును, నువ్వు క్వశ్చన్ అడిగావు, అది కరెక్టే. కానీ ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసంతో పాటుగా వైరాగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. అభ్యాసం ఒకటి చేస్తే సరిపోదు, వైరాగ్యం కూడా ఉండాలి. అప్పుడే ఆ యొక్క మనసు స్థిరంగా ఉండగలిగిద్ది, చంచలంతో తగ్గిద్ది అని చెప్తున్నారు. ఇంకా ఇవాళ దానిని మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే అసంయత్తాత్మనా యోగో దుష్ప్రాపైతి మేమతి అంటే చెప్తున్నారు. ఈ యొక్క మనోనిగ్రహం లేని వానికి ఆత్మ సాక్షాత్కారం పొందుట చాలా కష్టము అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ భౌతిక లాలసలో ఉంటారో వారికి ఈ మనసు నిగ్రహణ చేయటం కష్టము. భౌతిక నిగ్రహణ నుంచి కొంచెం వైరాగ్యం చెప్పారు కదా ఇంతకు ముందు. సో వైరాగ్యం అనేది లేకపోతే ఈ యొక్క భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవటానికి, మనసుని స్థిరం చెయ్యటానికి కుదరదు అని చెప్తున్నారు. కాబట్టి వశ్యాత్మనాతు యతత అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారు. కంట్రోల్ చెయ్యటానికి అంటే ఈ యొక్క ఇంద్రియాలని నిగ్రహించడానికి, ఈ వైరాగ్యం పెంపొందించుకోవటానికి యతత అంటే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. శక్యో వాప్తుము పాయతః అది చేసిన వారే దాని ద్వారానే విజయం తప్పకుండా వస్తుంది. ఇది నా నిర్ణయం అని చెప్తున్నారు. అంటే ద ఎండ్ రిజల్ట్ అన్నమాట. ఇంకా దీనికి ఇంకా వేరే ఇది లేదు, ప్రయత్నించాలి, తప్పదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అంటే నిగ్రహం అవసరము, మనో నిగ్రహం అవసరము, ఇంద్రియ నిగ్రహం అవసరము అని భగవంతుడు రూఢి చేసి చెప్తున్నారు ఇక్కడ. సో స్వామీజీ గారు చెప్తున్నారు, ఎవరైనా చదువుకున్న వారు అయ్యుండొచ్చు, చదువుకోని వారు అయ్యుండొచ్చు, అంటే అభ్యాసించిన వారు కానీ అభ్యాసం చెయ్యని వారైనా ఎవరైనా కూడా ఎప్పుడైనా ఈ యొక్క శాస్త్రాలు ఏం చెప్తున్నాయో అవి వినాలని శ్రద్ధ లేకుండా ఉన్నవారు, అంటే శాస్త్రాలు మనకి ఎక్కడి నుంచి తెలుస్తాయి? గురువు గారి నుంచే తెలుస్తాయి. కాబట్టి మన సొంతగా మనం చదువుకుంటే దాని యొక్క అర్థాలు వేరేగా తీసుకుంటాం. కానీ అసలు ఈ శాస్త్రం ఏంటి, ఏం చెప్తుంది? నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, సంస్కృతంలో ఒక పదానికి 17 అర్థాలు ఉంటాయి. కానీ దానిని ఎప్పుడు ఏ అర్థంగా తీసుకోవాలో కేవలం సత్ప్రామాణిక గురువు సాంగత్యంలోనే మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. వారు దాని యొక్క సారం తీసి మనకి చెప్తే దాని మీద ఆసక్తి లేకుండా, అది అభ్యసించటందుకు కూడా ఆసక్తి, వినటానికి ఆసక్తి ఉండదు, దానిని ఆచరణ చేయడానికి ఆసక్తి ఉండదు. ఇంద్రియ నిగ్రహణ లేకుండా ఉన్న వానికి అతనికి భగవంతుని సంతుష్టి చెయ్యాలి అని తెలిసినా కూడా చెయ్యలేడు అని చెప్తున్నారు. ఎందుకు? వారు ఆ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో అవి చేయడానికి ఇచ్చగింపరు. అలాగే గురువుల సాన్నిధ్యంలో ఉండటానికి ఇష్టపడరు. ఎందుకు? అహం అన్నమాట. ఈ గురువులు చెప్తారు, వారు చెప్పింది మనము చెయ్యాలి, అయితే ఇదంతా మన వల్ల కాదు, వారు ఏదో చెప్తారు అవన్నీ చెయ్యాలి
అని మనకి తెలుసు, మనకి తెలిసిందే మనం చేసుకోవచ్చు, నేను ఎవరికి హాని చేయలేదు, నేను చాలా మంచివాడిని, నాకు చదువు వచ్చు, నేను చదువుకోవచ్చు, పుస్తకాలు చదువుకుంటే నాకు అర్థాలు తెలుస్తాయి, ఫలానా ఫలానా అని మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక పని చెప్తారు, లేకపోతే ఏదో దానం అంటారు, లేకపోతే ఫలానా విధంగా బ్రతకాలి అంటారు, ఫలానా తినకూడదు అంటారు, ఫలానా చేయకూడదు అంటారు అని చాలా మందికి ఇష్టం ఉండదు. మరి చదువుకున్న వారికి ఇంకా ఎక్కువ అహం, చదువుకోని వారికంటే కూడా ఈ రోజుల్లో కలియుగంలో చదువుకున్నాము అని అంటే కొనుక్కుంటున్నారు కదా చదువుని, అందుకని ఇంకా ఎక్కువ అహం ఉంటుంది మనుషుల్లో. సో వారికి భగవంతుని సంతోషం చేయాలని తెలిసినా కూడా వారు చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే శాస్త్రాధారితంగా వాళ్ళు చెయ్యలేరు కదా అది తీసుకోకపోతే ఆ నియమాలను. అతడు గొప్ప తపో నియమమును పాటించడం ద్వారా మరియు కర్మకాండ అంటే ఇక్కడ చెప్తున్నారు, గొప్ప తపో నియమాలు పాటించడం ద్వారా కర్మకాండలు అని అంటే వేదాల్లో రాసి ఉంటాయి, ఫలానా దాన ధర్మం చెయ్యండి, ఫలానా ఈ యజ్ఞం చెయ్యండి, ఫలానా ఈ తపం చెయ్యండి. అలా కాకుండా కొంతమంది మేము శుక్రవారాలు ఉంటాం, మేము శనివారాలు ఉంటాం, ఈ ఫలానా వారి ఇష్టమైనట్టు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎన్నో ఆచరణ చేస్తూ ఉంటారు, కానీ వారి అసలు అయిన ఈ యొక్క నిగ్రహం అనేది లేదు వాళ్ళకి. ఈ చంచలత్వం అంటే మనసు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే మనం కూడా ఈ చేద్దాం అయి చేద్దామని చాలా పరిగెడుతూ ఉంటారు. ఆ విధంగా చేసేవారు ఎంత చేసినా కూడా వారు ఆధ్యాత్మిక విజయం పొందలేరు. ఎందుకు అని అంటే వాళ్ళు శాస్త్రాల్లో ఏమి రాశారో గురువు నుంచి స్వీకరణ చేయడానికి ఇష్టం లేదు, వారికి ఇష్టమైన శాస్త్రం వారు తీసుకుంటారు. అంటే వారికి అర్థం తెలీదు, అక్కడ రాసింది ఒకటైతే వారు వేరే అర్థం తీసుకుంటారు, ఆ యొక్క అర్థంతో వారి ఇష్టమైనట్టు చేస్తారు, లేకపోతే వేరే వారు ఆచరిస్తున్నారు అని అది చూసి వారి ఇష్టమైన ఆచరణ చేస్తారు. అటువంటి వారు ఆధ్యాత్మిక విజయము దొరకటం కష్ట సాధ్యం అని చెప్తున్నారు. ఇది ఎందుకు అవుతుంది ఇట్లా అని అంటే వారి పూర్వజన్మ సుకృతం లేదు అంటున్నారు. అది చెప్తున్నారు, పూర్వజన్మపరమైన అకృత్యముల వలన. అంటే పూర్వజన్మలో మనం సరిపోయినంత సుకృతం చేసుకోలేదు, అందుకనే మనకి అది అవగతం కావట్లేదు, అందుకనే మనలో ఇంకా ఈ అరిషడ్ వర్గాలు ప్రజ్వరిల్లి ఉంటున్నాయి. కాబట్టి మనకి అసలు ఈ జ్ఞానం అనేది లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాయి అవి. అటువంటి వాడు మరి నీ ఏమంటా నిన్న చెప్ప అదృష్టాత్మలని. సో ఈ చెప్తున్నారు, దురదృష్టవశాత్తు అతడి జీవిత కాలమందు ఆధ్యాత్మిక జీవనం పొందుటకు అనర్హుడవుతాడు, అంటే అర్హత లేని వాడు అవుతారు అని చెప్తున్నారు. మరి అయితే ఎవరు ఈ విజయవంతంగా ఆచరింపగలరు, ఈ యోగ సాధన ఎవరు చేయగలరు అని ఆ క్వశ్చన్ వస్తే దానికి సమాధానం చెప్తున్నారు. నిరంతరం తపో ఆచర నియమములను పాటించడం ద్వారా మనసును నిగ్రహించ, అంటే ఒక తపస్సు చేసాము, ఒకటి ఆచరణ చేశాము అని అంటే దాని యొక్క లోపల ఉన్న అర్థం తీసుకోవాలి. అంటే ముందు మనము ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణ చేయాలి. ఇంద్రియ నిగ్రహణ ఎట్లా చెప్పా కదా, కళ్ళు ఎట్లా అయితే మాయ ఎంటర్స్ త్రూ ఐస్, భగవాన్ ఎంటర్స్ త్రూ ఇయర్స్ అని. అంటే ఏది చూసినా అది కావాలని పీయటము, అది తినాలని పీయటం, అది చెయ్యాలని పీయటం, అది ఏదైనా కానీ అలా అనిపిస్తూ ఉంది ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు వాటి మీదకి వెళ్ళిన ఏదైనా మంచి వాసనలు వచ్చినాయి, అది తినాలనిపించటము, చూడాలనిపించటం, ఇలా అనిపిస్తూ ఉంటాయి. సో అది మనము తినేది కాదు, అది మనం చెయ్యాల్సింది కాదు, ఇది శాస్త్రాల్లో ఇది వ్యతిరేకం, ఇది చెయ్యకూడదు అని రాశారు, అయితే ఇది చెయ్యకూడదు అని ఎట్లయితే ఇప్పుడు అందరు చేస్తున్నాం కదా ఇంద్రియ నిగ్రహణ. ఏ రోజు ఏకాదశి ఈ రోజు చేస్తున్నాం, ఇంట్లో తినటానికి అన్ని ఉన్నాయి, దినుసులన్నీ ఉన్నాయి, అయినా తినకూడదు. పాప పురుషుడు ఈ యొక్క నవధాన్యాల్లో పప్పుల్లో ఫలానా వాటిల్లో ఉంటారు అని తెలిసి మనందరం తినగలిగి ఉండి కూడా ఇంద్రియ నిగ్రహణ చేశాము. సో ఆ విధంగా అందరూ ఆధ్యాత్మిక జీవితంలో అర్హులవుతున్నాము. కానీ ఎప్పుడైతే ఎవరమైతే విని కూడా ఇంకా ఆచరణ చెయ్యకుండా ఏమోలే చెప్పారు వారు, అయినా కూడా నాకు తినాలనిపిస్తుంది, నేను ఉండలేను ఫలానా అని అనుకోని ఎవరైతే నవధాన్యాలే తింటున్నారో, ఎందుకు అంటే ఏకాదశి రోజు వేరే రకాలు చాలా చెప్పాము అయి తిని ఉండొచ్చు అని. సో అయి తిని ఉండొచ్చు కూడా అయినా కూడా ఈ నవధాన్యాలు తింటేనే, నాకు అన్నం తింటే గాని తృప్తిగా ఉండదు,
ఏమి తిన్నా నాకు తృప్తిగా ఉండదు అని నేను ఉండలేను అని అనుకొని ఆ రోజు తినకూడని అన్ని తినేసేసి చేస్తారు. వారికి చాలా కష్టతరం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తెలియని వాడున్నాడు. ఏకాదశి చెయ్యాలని తెలియదు. ఇన్ని సంవత్సరాలు కూడా తెలీదు. అప్పుడు తిన్నారు. అప్పుడు వచ్చే పాపము కన్నా ఇప్పుడు తెలిసి కూడా తింటుంటే ఇది ఇంకా 100 రెట్లు ఎక్కువ పాప ఫలితం కూడా వస్తుంది అంటున్నారు. అర్థమవుతుందా? అంటే తెలియనప్పుడు మనం తిన్నాము ఏకాదశికి అయితే ఒక్క పాపము వస్తది. అయితే ఇప్పుడు తెలిసి ఇంత నెత్తి నోరు కొట్టుకొని అమ్మ తినకూడదంట ఇట్లా శాస్త్రాల్లో రాసుంది, ఇలా చేసుకొని తినండి అన్నా కూడా అయినా ఇంకా తింటున్నాము అయితే ఒక్క పాపం కాదు 100 రెట్లు ఎక్కువ పాపం వస్తుంది అని చెప్తున్నారు. అంటే నిగ్రహణ లేకుండా ఉంది. దాని మూలాన భగవంతుడికి ఆ పాపం వస్తే ఏమైద్దండి? ఆ పాపం వస్తే ఏమవుతుంది? భగవంతు భక్తికి ఇంకా దూరం అవుతాము, ఇంకా మాయలో చిక్కుంటాము, ఇంకా ఈ భవబంధాల్లో చిక్కుకుంటాము, ఇట్లా పతనం అవుతాము. కాబట్టి అది చేస్తూ ద్వారా మనసును నిగ్రహించగలిగిన వారు ఇంద్రియ భోగముల నుండి విడవడిన వారు. ఆధ్యాత్మిక గురువు నుండి వైదిక ఉపదేశములు అంకితమైన వారు తమ హృదయమును శుద్ధిపరచుకొనిన వారు ఈ యోగంన విజయవంతంగా అమలు చేయగలరు. ఏం చెప్తున్నారు? గురువు నుంచి విన్న శాస్త్రాలను ఇప్పుడు మనం అందరము నా నుంచి వింటున్నారంటే అది గురువు గారి నుంచి వచ్చిందే వింటున్నారు. సో ఇది విని దీనిని ఆచరణ చేస్తూ ఎందుకు చేస్తున్నారు? ఆ హృదయం శుద్ధపరచుకోవాలి. హృదయం శుద్ధి అయితే భగవంతుడు విరాజమానులు అవుతారు. అప్పుడు నేను భగవంతుడికి దగ్గర అవుతాను, నాకు భక్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది అని అనుకొని ఎవరైతే చేస్తున్నారో వారు ఈ యోగంలో విజయవంతంగా అమలు చేయగలరు. అప్పుడు వాళ్ళు ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఎప్పుడైతే మనం చెప్పుకున్నాము ఈ రత నియమాలు ఇవన్నీ చేయగలిగినప్పుడు డెఫినెట్ గా మనం కూడా ఇంద్రియ నిగ్రహణ అది క్రమేణా వస్తూ ఉంటది. అంటే ఇంద్రియాల నిగ్రహణ వచ్చి తర్వాత మనసు నిగ్రహంలోకి వచ్చి మెల్లగా భగవంతుడితో అనుసంధానమయ్యి భక్తి తెలుసుకొని భగవంతుడి మీద ప్రేమతో అన్ని వదిలివేస్తూ భగవంతుడు ముఖాముఖి దర్శించగలుగుతారు. డెఫినెట్ గా విజయవంతులు అవుతారు అని చెప్తున్నారు. ఇక్కడ తూ అనే పదము చాలా ముఖ్యమైనది. ఏలనన అది ఇంద్రియములో నిగ్రహింపబడినప్పుడు విజయవంతము కాని యోగం యొక్క శక్తిని గూర్చి నొక్కి వక్కానిస్తుంది చెప్తున్నారు కదా. భగవంతుడు యొక్క భక్తి కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది ఉండాలి. అది లేకపోతే వారి యొక్క పరిస్థితి ఏంటి అనేది అది చెప్తుంది అని చెప్తున్నారు. అలాగే ఆత్మ యొక్క స్వభావము పనిచేయుట అంటే టు యాక్ట్. కానీ శాస్త్ర ప్రమాణములు గల ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వం పొందనిచో అపమార్గంను ఒరిగి దిగజారవచ్చును. అంటే ఎవరైతే ఈ యొక్క గురువు లేకుండా ఆదౌ గురాశ్రయం అని చెప్తున్నారు. అందుకనే ఎందుకంటే గురువు లేకుండా స్వతహాగా చేసుకోవచ్చు కదా. చాలా మంది లేరా? ఉన్నారు కదా అంటే ఉన్నారు. వారు అంత సుకృతం చేసుకొని వచ్చి ఈ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్తారు చూడు. వాళ్ళు కూడా అటువంటి సుకృతం చేసుకొని ఉంటే వారు ఫస్ట్ నుంచే వారి యొక్క జీవితం కూడా చాలా వరకు శుద్ధంగానే ఉంటది. అలాంటి వంశంలో జన్మిస్తారు, అలానే ఆ యొక్క మార్గాన్ని అవలంబించేస్తారు, తేలిగ్గా చేసేస్తూ ఉంటారు. కానీ మనం అలా పుట్టలేదు, అలా రాలేదు. ఇప్పటికి కూడా మనం ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాం, మాయతో పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే మన స్వతహాగా మనము యుద్ధం గెలవగలము అనుకుంటే మనం అవివేకులమే. ఎందుకు? స్వయంగా కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడికి ఎవరు సపోర్ట్ మూలాన ఆయన గెలవగలిగారు? పాండవులు. భగవంతుడు స్వయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత శక్తి వచ్చింది. భగవంతుడు ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోయారో తన యొక్క ధామం, అర్జునుడు శక్తి విహీనుడైపోయాడు. అతను ఆ యొక్క వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళమని భగవంతుడు చెప్తే వీళ్ళని తీసుకొని వెళ్తుంటే దారి మధ్యలో అందరూ ఆటవికులు వాళ్ళందరూ వచ్చేసేస్తే ఎవరి మీద ఈయన బాణాలు కూడా వేయలేకపోతున్నాడు. సవ్యసాచి 2 చేతులతో కూడా బాణాలు వేసి ఎట్లా చెయ్యగలడు యుద్ధము? ఇప్పుడు ఎవరిని ఏమి చేయలేక వదిలేసి నిశ్చేష్టుడైపోయాడు.
అప్పుడు తెలిసింది అర్జునుడికి, అర్రే ఇన్నాళ్ళ నుంచి ఇది నా శక్తి అనుకున్నాను, కానీ నాతో భగవంతుడు ఉండటం మూలాన, భగవంతుడికి నేను ఇష్టం అవటం మూలాన నేను ఇంత యుద్ధం చేసి ఇంత పేరు ప్రఖ్యాతలు నాకు తీసుకురావటానికి ఆయన ఇంత సహాయం చేశారని అప్పుడు అర్థమయ్యింది. వారు స్వయంగా అంత ఇది వారే భగవంతుడు లేకపోతే ఎట్లయిపోయారో, మరి సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైరుక్తస్తదాయే ఎట ఏవ సద్ధి చెప్తుంటే స్వయంగా భగవంతుడే గురు రూపం తీసుకొని వస్తారు అంటే అటువంటి గురువు ఇక్కడ ఉన్నారు. అంటే నేను చెప్పట్ల కేవలం నా గురువే గురువు గారు, ఇంకెవ్వరూ కాదు అని చెప్పట్లా. ఉన్నారు ఈ పృథ్వీ మీద ఇంకా అటువంటి గురువులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ పృథ్వీ ఇంకా ఇలా ఉంది ఈ యుగంలో కూడా. అదిగాక ఇది 5,000 సంవత్సరాలే అయ్యింది, ఇంకా 4 లక్షల సంవత్సరాలు అయితే 5,000 అయ్యింది. ఇంకా ముందు అయినా కూడా మనకు కనిపిస్తున్న దంతా కూడా ఎంత చండాలం అయిపోయి ఉందో కలియుగం మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు మనకి తారసపడి మన భాగ్యంలో ఎవరు ఉన్నారో అటువంటి మంచి గురువు మనకు తారసపడినప్పుడు ఆ గురు శరణాగతి పొంది వారు చెప్పిన మార్గాన్ని అభ్యసించడానికి మనకి ఏమి అడ్డుపడుతుంది? మరి ఆ యొక్క మార్గం స్వీకరణ చేసి ఆచరణ చెయ్యాలి. లేకపోతే మన ఇష్టమైనట్లు మనం చదువుకొని మనము చాలా తెలియగల వారం అనుకుంటే వెళ్తారు, కానీ తిరిగి పడిపోయే ఛాన్స్ ఉంది. కానీ భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మనం పడిపోతున్నాము అంటే పట్టుకోవడానికి వస్తారు. అట్లా గురువు కూడా మనం ఎప్పుడన్నా పతనం అవుతున్నామంటే వారికి అన్ని తెలుస్తాయి. ఎందుకంటే దీక్ష తీసుకున్నప్పుడు యజ్ఞంలో తీసుకొని చేసినప్పటి నుంచి మన యొక్క ఆత్మ వారితో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి మన యొక్క లోపల భావన ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది మన గురువు గారికి అన్ని తెలుస్తాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా పడిపోతున్నాము లేకపోతే దారి తప్పుతున్నాము అన్నప్పుడు వెంటనే మనని సరి చేయడానికి వారు ఉంటారు. అందుకని గురువు అవసరం ప్రతి వారికి ఆధ్యాత్మికంలో అని చెప్తున్నారు. ఈ యొక్క భౌతిక చదువుల్లోనే ప్రతి వారికి గురువు అవసరం అయితే ఇది ఇక్కడే ఉండిపోయేది. మనకి ఇది పైకి దేనికి పనికి రానిది. ఆ పనికి వచ్చేదైతే మనిషి ప్రాణం పోతుంటే డాక్టర్లు కూడా ఏం చెప్తారు? మా చేతుల్లో ఏం లేదండి, దేవుడిని ప్రార్థించండి అంటారు. మరి అంతా సైన్స్ అంతా ఇది చదువుకున్న వాళ్ళు వాళ్ళ వల్ల కాదులని చేతులు ఎత్తేస్తే దేవుణ్ణి ప్రార్థన చెయ్యండి మా వల్ల కాదు అన్నప్పుడు మరి మనము ఏమి చదువుకున్నామని ఈ భౌతిక విద్యకి గురువుని పెట్టుకొని అభ్యసిస్తున్నాము, అది లేకపోతే ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే మనం దేనికి పనికిరాము. మరి ఈ భౌతికకి ఇంత ఉంటే ఆధ్యాత్మికానికి మరి ఈ మనకి గురువు లేకుండా మన సొంతగా మనం చదువుకుంటే ఆ విద్య ఎంతవరకు పనికొస్తుంది? మనకు అంత శక్తి ఉందా? డైరెక్ట్ గా భగవంతుడితో కలవగలే వాళ్ళ స్థితికి చేరగలే శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? మనం అసలు కాలు గోరు చూడటానికి కూడా ఎక్కడ కూడా పనికి రాని వాళ్ళము. మరి అటువంటి వారికి మరి గురువు అవసరం లేదా మనకి? అందుకని ఆదో గురువుని తప్పకుండా స్వీకరణ చేసి వారు చెప్పిన శాస్త్రాల్లో నుంచి పాటిస్తున్నప్పుడు పడిపోము అని చెప్తున్నారు. అపమార్గంను ఒరిగి దిగజారవచ్చును ఎప్పుడు పొందనిచో ఆ మార్గదర్శకం తీసుకోనప్పుడు. తాను విజయవంతమవుటకు మనుషుడు సప్రామాణిక ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకందు ఉత్సాహంతో పని చేయవలను అని చెప్తున్నారు. పద్మపురాణమందు చెప్తున్నట్టు ఏం చెప్తున్నారు? ఈ మనుజుని మనసు అజ్ఞానంతో నిండి ఉన్నంత కాలం అతడు భగవదానుభూతిని పొందలేడు. కావున మనుజుడు విజయం సాధించుటకు అర్హులకు ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వం శాస్త్రోపదేశములను పాటించాలి. ఏం చెప్తున్నాయి శాస్త్రాలు, వాటిని ఆచరణ చెయ్యాలి. అవసరం లేదు నాకు గురువు, భగవంతుడు ఏంట్లే చేసేది, నాకు అవసరమా భగవంతుడు, నాకు ఏదైతే అదే అయ్యిద్ది, నాకేముందో అదే వస్తది, ఇలాగా మాట్లాడుకుంటే ఎవరు ఏమి హెల్ప్ చేయలేరు. అంటే మనము అహంకారులం అనుకోవాలి. అది చాలా అంటే తెలియగలవాడు ఎవరు అలా మాట్లాడు. తెలివి తక్కువవాడు అహంకారి వాళ్ళైతేనే అలా మాట్లాడి పైగా మేము చాలా ఉన్నతంగా మాట్లాడాము అని అనుకుంటారు. ఉన్నతంగా మాట్లాడేవాడు ఎప్పుడు కడు జాగ్రత్తతో ఉంటాడు. తన యొక్క ఆత్మని అవహేళన చేసుకోవాలి అని అనుకోడు.
దానిని ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అక్కడ పంపియాలని అనుకుంటాడు. దానికి ఏ మార్గము నేను వెళ్ళాలనేది ఆలోచన చేస్తాడు తెలియగలవాడు. అంతేగాని తెలివి తక్కువ వాడు అనుకుంటాడు, నాకు పర్లేదులే, నేను ఎక్కడున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదులే, ఎట్లున్నా పర్లేదు అనుకుంటే నీ కర్మ బాబు అలానే అనుభవించు, ఈ 84 లక్షల యోనుల్లో ఎక్కడో చోట జీవించు, బతుకు అని చెప్తారు. ఇది ఒక రాజు ఒక కథ ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాయి కదా. ఎట్లా అంటే ఒక రాజు ఉంటారన్నమాట. ఆయన తన జాతకం చూయించుకుంటారు. ఓకే, నేను ఇప్పుడైతే రాజుగా ఎలా జన్మించానంటే, నేను పూర్వజన్మలో చాలా మంచి పుణ్యాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, భగవద్ భక్తి కూడా చేశారు, అందుకనే రాజు అయ్యే యోగం వచ్చింది అనేది. మరైతే నెక్స్ట్ నేను ఏ జన్మ తీసుకుంటాను అని అడుగుతారు. అంటే వారు చెప్తారు, మీరు కొంచెం పాపం చేశారు ఈ జన్మలో, కాబట్టి దానిని అనుభవించటానికి మీరు నరకానికి వెళ్ళి కొంచెం అనుభవించినాక తర్వాత అయినా మీరు ఒక పంది జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తారు. ఆ రాజుకి చాలా చింత అవుతుంది. ఓహో, నేను ఇంత రాజుని, చక్రవర్తిని, రేపు నేను ఒక పంది జన్మ ఎత్తాలా బాబో అని చాలా భయం వేస్తుంది. ఆ పంది జన్మ ఎక్కడ తీసుకుంటారు, ఎంత పిల్లలు పుడతారు, ఇది కూడా వాళ్ళు చెప్తారు. సో తన కొడుకుని పిలిచి చెప్తాడనమాట, చూడు బాబు, నేను చనిపోయినాక తర్వాత ఈ ఫలానా ప్రదేశంలో నేను ఒక పంది జన్మ ఎత్తుతాను, కాబట్టి నాకు పందిగా జన్మించి ఉండాలని ఇష్టం లేదు, కాబట్టి నువ్వు గనక కొంతకాలం అయినాక ఆ ప్రదేశానికి వచ్చి ఇలా నన్ను పందిలాగా చూస్తే నన్ను చంపేసెయ్యి, నన్ను అక్కడ వదిలిపెట్టవాకు, నేను ఆ జన్మలో ఉండలేను, ఆ యోనిలో నేను ఉండలేను అని చెప్తారు. సరే కొడుకు సరే అంటాడు. తర్వాత ఈ తండ్రి చనిపోతాడు. ఆయన కొంతకాలం నరకంలో అనుభవిస్తాడు, స్వర్గంలో అనుభవిస్తాడు. తర్వాత తను తీసుకోవాల్సిన ఈ యొక్క పంది జన్మ తీసుకుంటారు. ఈ పంది జన్మ ఎత్తాలన్నా ఆ పంది మలం మూత్రం అయి తినాలి అంటే దానికి అలవాటు చెయ్యాలంటే పైన కొట్టి అలవాటు కూడా చేయిస్తారు. లేకపోతే పంది ఇక్కడ మలము ఇష్టంగా ఎలా తింటుంది? అవి ఇంతకు ముందు మరి నువ్వు పాయసము, ఖీర్లు, ఫలానా గులాబ్ జాములు, స్వీట్లు తిన్న దేహము, మనుష్య దేహము ఆ యోనిలో పుట్టి అది మలం ప్రీతిగా ఎలా తింటుంది? ఆ పైన దానికి తగ్గట్టు మనల్ని తయారు కూడా చేస్తారు అంటున్నారు. ఇది గరుడు పురాణంలో వాటిల్లో క్లుప్తంగా అర్థం రాసి ఉంది. ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా మళ్ళీ వస్తారు, వచ్చినాక వాళ్ళు అది ఈజీగా ఎట్లా తినగలుగుతున్నారు అంటే వారికి ఆ యొక్క ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట పైన. సో ఈయన పుడతారు అక్కడ, తర్వాత పిల్లగా పుట్టి పెద్ద అవుతారు, తనకి భార్య వస్తారు, చాలా మంది పిల్లలు అన్ని వస్తే ఈ కొడుకు చాలా కాలం మర్చిపోయాడు అనమాట. తర్వాత కొంతకాలం అయినాక గుర్తు వచ్చింది, అరే నా తండ్రి చెప్పారు ఫలానా ప్లేస్ లో పుట్టాను నేను, నన్ను చంపేసేరా బాబు అని. సో అప్పుడు వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు ఆ పంది, తన భార్య, చాలా మంది పిల్లలు, చుట్టాలు, బలగం, ఇంతమంది ఉన్నారు. సో ఈయన చూసి ఓకే ఇది నా తండ్రి అని తెలుసుకున్నాడు. సరే చంపేద్దాం అనుకొని కత్తెత్తుతాడు. అప్పుడు ఆ పంది ఏమంటుందంటే, అరే బాబు నీకు నమస్కారం రా నాయన, నన్నెందుకు చంపుతావు? నేనేదో నా భార్య బిడ్డలతో సంతోషంగా, నా బంధు జనంతో అందరితో నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను వదిలేరా బాబు, నన్ను చంపొద్దు అని చెప్తున్నాను. అంటే అది ఎంత ప్రీతి తీసుకుంటుంది ఆ జన్మ చూడండి. ఆ రాజుగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పంది జన్మన అని అనుకొని నాకు వద్దురా బాబు అని అనుకొని, కానీ ఇక్కడ పంది జన్మ ఎత్తి నాకు చంపడానికి వస్తే నేను ఇక్కడ బానే ఉన్నా, నా పిల్లలు వ్యామోహం, మోహం, మాయలో ఉంది. సో అది ఓకే అనుకుంటుంది. సో మనలో కూడా మనం కూడా ఎవరమన్నా పర్లేదులే, నేను ఎలా పుట్టినా పర్లా, నేను కుక్కగా పుట్టినా పర్లా, పిల్లిగా పుట్టినా పర్లా, ఇవన్నీ నేను చేయటం నా వల్ల కాదు అని అంటే మన జీవితాలు కూడా అలా అయిపోతాయి. తెలియగలవాడు పని అది కాదు. అందుకనే తెలియగలవాడు గురు ఆశ్రయం చేసి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో అది స్వీకరణ చేసి, ఏం చేస్తే నేను మళ్ళీ జన్మ మరణ చక్రంలో పడకుండా ఉంటా, ఈ బంధనంలో నేను ఉండకుండా ఉంటాను అని తెలుసుకొని దాని ప్రకారంగా నడిచిన వాడే అసలైన తెలియగలవాడు అని చెప్తున్నారు. సరే ఇప్పుడు భగవంతుడు అది చెప్పారు కదా. తర్వాత ఇప్పుడు అర్జున ఉవాచ ఐతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి.
అనువాదం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొదట ఆధ్యాత్మిక మార్గం నా సంపూర్ణ శ్రద్ధతో ఎంచుకొనియు చంచలమైన మనస్సుచే దారి మళ్ళీ ఉన్నత యోగ పరిపూర్ణతను సాధించడందు విఫలమైనటువంటి యోగి యొక్క చివరి పరిస్థితి ఏమిటి? రజవాసి కృష్ణ బలరామ స్వామి గారి భాష్యం. కృష్ణ భగవానుడు ఆత్మ సాక్షాత్కారం కొరకు విజయవంతమైన యోగము ఏ విధంగా ఆచరించవలనో వివరించిన తరువాత నిస్సంగత్వంను పొందలేకపోవుటచే ఇంద్రియ భోగముల ఎడల తిరిగి ఆకర్షితుడైనట్టి యోగి యొక్క గతి ఏమగునని ప్రశ్నింపబడుచున్నాడు. వేరు మాటల్లో చెప్పవలనన్నా యోగ మార్గమందు తొలి దశలోనే ఉండుటచే కలుగు ఫలితంను అర్జునుడు తెలుసుకొనగోరుచున్నాడు. అంతేగాక ఆత్మ సాక్షాత్కారం కొరకు తాను పూర్వం చర్చించిన 3 దివ్య మార్గములైన జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, భక్తి యోగములందు ఏది ఉత్తమమైనదో కూడా శ్రీకృష్ణుని నిర్ణయించి చెప్పమని కోరుచున్నాడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తక్కువ జీవన ప్రమాణం కలిగి తప్పుదారి పట్టించబడుచున్న ఈ యుగంలో ఆత్మ సాక్షాత్కారం పొందుటకు భక్తి యోగమే క్షేమకరమైనదనియు మిక్కిలి ప్రత్యక్ష మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఇక ముందు బహిరంగ పరచును. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారనమాట కృష్ణుణ్ణి, ఆహాహా నువ్వు ఒప్పుకున్నావు కదా, ఎందుకు చంచలం మన కృష్ణ అని అర్జునుడు అంటే, హాహా అసంశయం మహాబాహో, నువ్వు చెప్పింది కరెక్టే, అవును మైండ్ ఊగిసలాడుతూనే ఉంటది, గాలిలాగా చాలా కష్టం దాన్ని బంధించడం, దాని అభ్యాసం చెయ్యాలి, తర్వాత ఆత్మ సాక్షాత్కారం కోసము నిగ్రహణ అవసరము, మనసుని నిగ్రహించడం అవసరం చెప్పావు కదా, నువ్వే అన్నావు కదా కష్టము మైండ్ అని. కాబట్టి ఇప్పుడు కొంతమంది అది భక్తి మార్గం చేద్దాము అని అనుకొని వస్తే మళ్ళీ వాళ్ళ యొక్క మైండ్ నిగ్రహము లేకపోవటం మూలాన వారు చెయ్యలేరు అనుకో. అప్పుడు వారి యొక్క స్థితి ఏంటి, వారి యొక్క గతి ఏంటి, వారు ఏమవుతారు అనేది భగవంతుడిని అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ నిన్న కూడా చెప్పాను, ఎప్పుడైనా గురువు గారు చెప్తారు, చెప్పిన దాంట్లో నుంచి తెలియగల శిష్యుడు మళ్ళీ దాంట్లో నుంచి క్వశ్చన్ అడిగి తెలుసుకుంటారు, పూర్తి శ్రద్ధతో వింటారు. నిద్రపోయే వాళ్ళ సంగతి ఇంకేమీ చెయ్యలేము. ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. ఇది స్వామీజీ గారు మాకు కూడా చెప్పారు క్లాస్ లో చెప్పేటప్పుడు. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు కదా మళ్ళీ. సో ఆధ్యాత్మిక మార్గంను సంపూర్ణ శ్రద్ధతో చేసేటప్పుడు చేద్దామనే అనుకుంటారు, కానీ మనసు చంచలమైంది కదా, అది దారి మల్లుతూ ఉంటది. కాబట్టి వాళ్ళు పరిపూర్ణతని ఇంకా పొందలేదు. అటువంటప్పుడు విఫలమైపోతే వారి యొక్క పరిస్థితి ఏమయ్యిద్ది అని అడిగారు. స్వామీజీ గారు చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం కొరకు విజయవంతమైన యోగం ఏ విధంగా ఆచరించవలనో వివరించిన తరువాత నిస్సంగత్వం పొందలేకపోవడం చే ఇంద్రియ భోగముల ఎడల తిరిగి ఫస్ట్ కొంచెం పొందాడు, ఫస్ట్ కొంచెం ఇంద్రియాలు నిగ్రహణం చేసి భగవంతుడితో భక్తి చేయాలి అనే భావనతోనే వచ్చారు. ఆ యోగం చేద్దామని కూర్చున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఆ యోగం చేస్తూ చేస్తూ కొంతకాలం అయ్యినాక మా పిల్లలు ఏం చేస్తున్నారో, నా భార్య ఏం చేస్తుందో, అసలు డబ్బులు మా వాడు తీసుకొచ్చాడో లేదో, డబ్బులు పాడు చేస్తున్నాడేమో, అరే పలానా, లేకపోతే ఇక్కడ ఆహారం లేదు, లేకపోతే ఇక్కడ బాగా తుఫాన్లు ఉన్నాయి, ఫలానా ఉంది, నేను కూర్చోలేను, నేను చేయలేను, లేకపోతే భక్తి మార్గంలో కొంచెం వచ్చినాక భగవంతుడని తెలిసినాక చేస్తూ ఉంటే అరే చుట్టాలందరూ అంటారు, ఇప్పుడు నుంచే నీకు పూజా సేవ ఏంటి, ఎప్పుడు ముసలాళ్ళు అయినాక చేసుకునేదానికి ఇప్పుడు నుంచే భక్తి అంటున్నావు, భక్తి లేదు గిక్తి లేదు అని, లేకపోతే ఇప్పుడు నుంచే ఇవన్నీ ఆహారాలు తినకపోతే నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిద్ది చెప్తారు, ఆ శక్తి వస్తది, నువ్వు మాంసభక్షణ చెయ్యాలి, అది ముసలాళ్ళు అయిపోయినాక మానేయాలి, కానీ ఇప్పుడు ఏంటి అని, లేకపోతే ఇంకా పలు రకాలుగా చాలా మంది చాలా నానా విధాలుగా మనల్ని సుతాయిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ మనసు చంచలమైంది కదా, దానికి కొంచెం మళ్ళీ సరేలే అవునులే అందరు చెప్తున్నారు, సో నేను కూడా అయితే తిందాము, నేను కూడా ఆ భక్తి తర్వాత చేద్దాములే, సరేలే నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు చాలా పనులు ఉన్నాయి, వారికి పెళ్లిళ్ళు వివాహాలు చెయ్యాలి, కాబట్టి సరే కష్టము అని అనుకొని నేను తినేద్దాంలే తర్వాత చూద్దాము, పాపం ముందు చెయ్యాలని అనుకోనే దీర్ఘంగా చెయ్యాలి అని అనుకోనే వారు వస్తారు.
కానీ ఈ అందరు నానా విధాలు చెప్పటము, ఈ లోపల నుంచి వేరే రకాల భావాలు రావటం మూలాన వారు మళ్ళీ భక్తి మార్గంలో కాకుండా మళ్ళీ నానావిధ భక్షణ చెయ్యటము, మళ్ళీ భౌతికవాదులతో స్నేహం చెయ్యటము, సంబంధం ఏర్పరచుకోవటము, అన్ని చూడకూడదు, సినిమాలు చూడొద్దు, పలానా చెయ్యొద్దు, భక్తి చూడండి చెయ్యండి అని అంటే మళ్ళీ అన్ని తప్పిపోయి అన్ని ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పొందాలని సుఖాలు అలసైపోయి పడిపోతే వారి యొక్క గతి ఏంటి? ఇంతకు ముందు చేశారు కదా కొంచెం భక్తి, కానీ వాళ్ళు ఉండలేక పడిపోయారు, వారి యొక్క పరిస్థితి ఏంటి అని అర్జున్ వారు అడుగుతున్నారు. సో ఇంకా అడుగుతున్నారు, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో మూఢో బ్రాహ్మణ పది. అనువాదం: బలమైన బాహులు కలిగిన ఓ కృష్ణ, దివ్య మార్గంలో తప్పు చేసిన వ్యక్తి ఏ జగత్తులోనైనా సరే నిరాశ్రయుడైన వాడవు. చెదిరిన మేఘం వలె ఆధ్యాత్మికము భౌతికము అయిన రెండు విజయముల నుండి నశింపుడా ఏమి? ఈయన క్వశ్చన్ వచ్చింది. తర్వాత కృష్ణ భగవాన్ స్వామి గారి భాష: కృష్ణ చైతన్యం ముందు అత్యున్నతాభివృద్ధి సాధించిన మహాత్ములు మోక్షం పొందుటకు వీలుగా ప్రతి ఒక్కరి హృదయం నుండి అజ్ఞానము తొలగించుట ద్వారా వారి పాప నివారణ చేయగలరు. ఇచ్చట అర్జునుడు కొంతకాలం ఆధ్యాత్మిక కర్మలు ఆచరించి దాని నుండి చలించి మరలా భౌతిక కార్యకలాపంలో యందు వర్తించు వారి పరిస్థితిని గూర్చి అడుగుచున్నారు. వారు తమ ఆధ్యాత్మిక ప్రయోజనములను కోల్పోవుదురేమోనని అర్జునుడు తెలుసుకొని కోరుచున్నాడు. ప్రతి జీవి కృష్ణునిలో భాగమే అగుట చేత కృష్ణ చైతన్యం పొందుటకు సహజ సామర్థ్యం కలిగి ఉండును. అయినప్పటికీ భౌతిక సాంగత్య స్వభావం వలన మేఘముల గుంపు నుండి చెదిరిపోయిన చిన్న మేఘము వలె ఆధ్యాత్మిక జీవనం నుండి సాధకుడు చెదిరిపోవచ్చును. అట్టి మేఘం గాలిచే కొనిపోబడి విశాలాకాశమందు విచ్ఛిన్నమైపోవును. అదే విధముగా కృష్ణ చైతన్య మార్గం నుండి చెదిరి బలవత్తరమగు మాయాను గాలిచే కొనిపోబడినట్టి జీవి యొక్క గతి ఏమగునని అర్జునుడు అడుగుచున్నాడు. జీవి భౌతిక పదార్థంతో పూర్తిగా నిస్సంగత్వంను పొందకనే ఆధ్యాత్మిక మార్గము చేపట్టినచో కాలగమనమున అతని భౌతిక వాంఛలు ఆధ్యాత్మిక మార్గమును విడిచిపెట్టినట్లుగా చేయును. ఇంద్రియ సుఖముల యందు వర్తించినప్పుడు మనసును తీవ్రంగా లగ్నము చేసిన ఎడల అతడు స్వర్గలోకమును చేరు. కర్మకాండలను ఆచరించి ఎండు అభిరుచిని కూడా పోగొట్టుకొనవచ్చును. కావున అర్జునుడు కృష్ణ భగవానుని ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును ప్రశ్నించుచున్నాడు. అట్టి వ్యక్తి మోక్షమునకు స్వర్గ వాతావరణమునకు రెండికి చెడునేమో అని ప్రశ్నించుచున్నాడు. వీరికి వచ్చింది సరే, ఇందాక అడుగుతున్నారు ఇట్లా పడిపోతూ ఉంటారు కదా, నిగ్రహం లేకుండా ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు. సరే, ఇంకా కొంచెం ఎక్కువ చేశారు భక్తి ఆధ్యాత్మిక మార్గంలో, ఇంకా కొంచెం ముందు స్టేజ్కి కూడా వెళ్ళారు. ఫస్ట్ ఏమో కొంచెం చేసి పడిపోయిన వాళ్ళ సంగతి, రెండోసారి ఇంకా బాగా తీవ్రంగా చేశారు అయినా కూడా చంచలమైన మనసు ఉండటం మూలాన వారు పడిపోయారు అనుకో, వారు ఏ విధంగా అవుతారు అంటే ఒక మేఘముల సమూహంలో నుంచి ఒక చిన్న మేఘం గనక పక్కకి వెళ్ళిపోతే దాన్ని ఈ విశాలమైన ఆకాశంలో అది చిన్నదై చెల్లా చెదురైపోవచ్చు. అలా ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఈ యొక్క భౌతిక లాలసతో భౌతిక మనుషులతో సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క మేఘం విడబడినట్టు అటువైపుకు వెళ్ళిపోయి వారు ఆ యొక్క భౌతిక లాలసలో పడిపోయి చిన్న భిన్నం అయిపోవచ్చు. ఈ వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. విమూఢో బ్రాహ్మణ పది అంటున్నారు. అంటే విమూఢో అంటే పడిపోయిన వారు, బ్రాహ్మణ పది అంటే ఈ భక్తియుక్తమైన సేవలో పడిపోయిన వారి యొక్క గతి ఏమిటి అని చెప్పేసేసి భగవంతుడిని అడుగుతున్నారు అర్జునుడు. ఇక్కడ స్వామీజీ వారు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కృష్ణ చైతన్య ముందు అత్యున్నతాభివృద్ధి సాధించిన మహాత్ములు మోక్షం పొందుటకు వీలుగా ప్రతి ఒక్కరి హృదయం నుండి అజ్ఞానం తొలగించడం ద్వారా వారి పాప నివారణ చేయగలరు. అంటే అనన్యమైన భక్తుల యొక్క అన్నమాట. వారు మోక్షంకి పొందుటకు వీలుగా మనల్ని ప్రతి వాళ్ళని కూడా, అంటే ఒక గురువు గారు చెప్తూ ఉంటారు మనకి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని, మన అజ్ఞానాన్ని తొలగించడానికి
చాలా ప్రయాస చేస్తారు. అలాగే మనల్ని పాప విముక్తుల్ని చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మనం కొంతకాలం అయినాక అంటే ఈ యొక్క దీక్ష తీసుకొని చేస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అయ్యి ఉంటది. అందుకే చెప్తున్నా ఇందాకేమో స్టార్టింగ్ వాళ్ళు ఇప్పుడేమో దీక్షలు తీసుకొని కూడా కొంతమంది కొంతకాలం చేస్తూ ఎంతో భక్తి తత్వంతో ఉంటూ ఉంటారు. మరి ఏమైద్దో ఏమో ఉన్నట్టుండి వారు పడిపోతారు. ఆ యొక్క స్థితి నుంచి పడిపోతారు. అది దానికి అందుకని అంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా, దురదృష్టవంతులు ఆ అంత సుకృతం చేసుకోలేదు అయితే వారు అంతవరకే చేసుకుంటే అంతవరకే పొందగలరు. ఆ తర్వాత పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఆల్ ద టైం ఎప్పుడు కూడా సత్సాంగత్యం చాలా అవసరము. సత్సాంగత్యం, సాధు సాంగత్యం దొరకటం చాలా దుర్లభం. సాధు సాంగత్యం అంటే స్వయం గురువు గారితో సాంగత్యం పొందటము చాలా దుర్లభం. అది దొరికితే వదులుకోకూడదు చెప్తున్నారు. తీవ్ర ప్రయత్నం చేసి మరి వెళ్ళాలి ప్రతి రోజు అని చెప్తున్నారు వారి దగ్గరికి. అది దొరకనప్పుడు కనీసము ఆ భక్తులు ఆ శిష్యుల యొక్క సాంగత్యంలో అయినా ఉంటూ ఉండి మనం ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటే వీటన్నిటికీ బద్ధులం కాకుండా మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాం అన్నమాట. దాని నుండి చలించి మరలా భౌతిక కార్యకలాపం నందు వర్తించి వారి పరిస్థితిని గూర్చి అడుగుచున్నారు. వారు తమ ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే వారు చేసిన కొంచెం భక్తి ఉంది కదా, అంటే వాళ్ళు కూడా కొంచెం వ్రతాలు, ఉపవాస నియమాలు, ఫలానా ఎయ్యి తినకూడదు, తినకుండా చాలా కొంతకాలం చేశారు, భగవంతుడి సంతుష్టి కోసం దాన ధర్మం చేశారు, భగవంతుడి సంతుష్టి కోసం వ్రత ఉపవాసాలు చేశారు, గురువు గారి కోసం అవన్నీ కూడా త్యాగం చేశారు, ఫలానా అన్ని చేశారు. అయినా కూడా తర్వాత స్థితిలో వాళ్ళు పడిపోతే అప్పుడు వారు ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఏమవుతుంది అది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి జీవి కృష్ణునిలో భాగమే అవుట చేత కృష్ణ చైతన్యం పొందుటకు సహజ సామర్థ్యం కలిగి ఉండును. అయినప్పటికీ భౌతిక సాంగత్య స్వభావం వలన మేఘముల గుంపు నుండి చెదిరిపోయిన చిన్న మేఘం వలె ఆధ్యాత్మిక జీవం నుండి సాధకుడు చెదిరిపోవచ్చును. అట్టి మేఘం గాలిచే కొనిపోబడి విశాల ఆకాశముందు విచ్ఛిన్నమై పోవును. అదే విధముగా కృష్ణ చైతన్య మార్గం నుండి చెదిరి బలవత్తరమగు మాయను గాలిచే కొనిపోబడినట్టి జీవి యొక్క గతి ఏమగునని అర్జునుడు అడుగుచున్నాడు. జీవి భౌతిక పదార్థంతో పూర్తిగా నిస్సంగత్వం పొందకనే అంటే ఇది ఎప్పుడు ఇట్లా అయిపోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే అనన్యమైన భక్తులు పడిపోయే ఇది లేదు, వాళ్ళు పడిపోరు అనన్యమైన భక్తులు ఎట్టి పరిస్థితిలో. కానీ మనలాగా ఇంకా ఆచరణలో ఉంటూ ఉన్న మన యొక్క సంగతి ఏమవుతుంది, మనము గృహస్థులుగా ఉంటున్నాం, భౌతిక లాలసల్లో ఉంటున్నాము, భౌతిక మనుషులతో సాంగత్యం కలిగి ఉంటున్నాము. మరి మనము ఎప్పుడైనా కూడా పడిపోతే వారి యొక్క స్థితి ఏంటి? అందుకనే ఇంద్రియ నిగ్రహణ చాలా అవసరం. అందుకనే మనసు నిగ్రహణ కూడా చాలా అవసరము అని చెప్తున్నారు. జీవి భౌతిక పదార్థంతో పూర్తిగా నిస్సంగత్వమును పొందకనే ఆధ్యాత్మిక మార్గము చేపట్టినచో కాలగమనం అతని భౌతిక వాంఛలు ఆధ్యాత్మిక మార్గమును విడిచిపెట్టినట్లుగా చేయును. ఇంద్రియ సుఖముల యందు వర్తించినప్పుడు మనసును తీవ్రంగా లగ్నము చేసిన ఎడల, అంటే ఇంద్రియ సుఖాల్లో కూడా లస్ట్ అంటారు. లస్ట్ అంటే కామం, కావాలనే తీవ్రమైన కోరిక ఉంటుంది. కొంచెంసార్లు కొంచెం కోరిక ఉండొచ్చు, వాడు మళ్ళీ సెట్ రైట్ అవ్వచ్చు. కానీ తీవ్ర కోరిక ఎక్కువ ఇంద్రియ లాలస ఉన్న వారికి, ఎక్కువ కామం ఉన్న వారికి, కామం అంటే తీవ్రమైన కోరిక అని ఉన్న వారికి మనసు లగ్నం చేస్తే వారి కష్టం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి పొందటం, అభివృద్ధి చెందటం కూడా కష్టం చెప్తున్నారు. స్వర్గలోకంలో చేరు ఇంద్రియ సుఖముల యందు వర్తించినప్పుడు మనసును తీవ్రంగా లగ్నం చేసిన ఎడల అతడు స్వర్గలోకంలో చేరు కర్మకాండలను ఆచరించడం యందు అభిరుచిని కూడా పోగొట్టుకొనవచ్చును. కావున అర్జునుడు కృష్ణ భగవానుని ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును ప్రశ్నించుచున్నాడు. అట్టి వ్యక్తి అంటే మోక్షానికి అర్హుడు అవ్వక ఇటు స్వర్గానికి కూడా పోకుండా అవుతాడా, ఈ రెండిటికి చెడ్డ రేవులాగా అవుతాడా, వాడి యొక్క పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటది అని చెప్పేసేసి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు. ఇంకా అడుగుతున్నారు ఏమని,
ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్యాత్ చేతానాహ్యుపపద్యతే. అనువాదం: ఓ కృష్ణ, ఇది నా సంశయము, దీనిని పూర్తిగా పోగొట్టవలసినదిగా నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సంశయంను తీర్చుటకు నీవు తప్ప ఇతరులు సమర్థులు కారు. కృష్ణ బలరామ స్వామి వారి భాష్యం. ఆధ్యాత్మిక మార్గమును సక్రమంగా అనుసరించు వారికి కృష్ణ భగవానుడు అంతర్గతముగా పరమాత్మ స్వరూపుడయ్యి బాహ్యముగా ఆధ్యాత్మిక గురువు రూపంలోను సకల సందేహములను తొలగించును. హృదయమందు ఆసీనుడయ్యున్న పరమాత్మని బాహ్య స్వరూపమే ఆధ్యాత్మిక గురువు. పరమాత్మ తన అంతర్గత మార్గదర్శకత్వంను పెంచదలుచుకున్నప్పుడు భక్తులకు ఆత్మలకు బాహ్యముగా ఆదేశమును ఇచ్చుటకు ఆధ్యాత్మిక గురువును రూపొందించును. ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణ భగవానునికి మాధ్యమము కావున అర్హుడగు ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణునితో సమానముగా గౌరవింపబడును. కృష్ణ భగవానుడే సర్వశాస్త్రకర్త, ఆయనే అసలు ఆది గురువు. ప్రతి గురువు ఆయన మాటలనే వల్లించును. ఈ విధముగా స్వదన్యాను పదములు కేవలం కృష్ణ భగవానుడు మరియు ఆయన ప్రతినిధియగు ఆధ్యాత్మిక గురువు తప్ప అన్యులు ఆధ్యాత్మిక జీవితాలను గూర్చిన సందేహములను హృదయం నుండి తొలగించలేరు. దేవతలు గాని ఋషులు గాని ఈ సందేహంను తీర్చలేరు. కేవలం కృష్ణ భగవానునికి మాత్రమే భూత భవిష్యత్ వర్తమానములు సంపూర్ణంగా తెలియనని మరియు ఆయన స్వభావరీత్యా కడు దయామయుడనియు సకల జీవులకు ఉత్తమ సహచరుడనియు అర్జునుడు గ్రహించెను. ప్రశ్నించుటకు కృష్ణ భగవానుడే తగిన వాడని అర్జునునకు తెలియను. ఏలనన కృష్ణునికి ప్రతి ఒక్కని గమ్యము తెలియను. ఇక్కడ అడుగుతున్నారు కదా, నాకు సంశయం వచ్చింది, ఈ సంశయం పోగొట్టవలసింది మీరే అని ఆయనని భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? మీరు తప్ప ఇంకా అన్యులు ఎవరూ చెయ్యలేరు. త్వదన్య చెప్తున్నారు. మీరు తప్ప వేరే ఎవరు చెయ్యలేరు, నా సంశయాలు తీర్చలేరు అని చెప్తున్నారు. ఎందుకు? భగవంతుని గురువుగా స్వీకరణ చేశారు. ఇవి అర్జున్కి కూడా తెలుసు. ఏ శాస్త్రాల్లో కూడా వీరి యొక్క గతి ఏమవిద్దని ఎక్కడ రాసి ఉండలేదు అని చెప్తున్నారు. అంటే ఇంత ఆధ్యాత్మికంగా ఎదిగి కొంతకాలం అయిపోయినాక పతనం అయిపోయిన యొక్క యోగి యొక్క స్థితి ఏంటి అనేది ఏ శాస్త్రాల్లో కూడా రాసి లేదు. దీంట్లో భగవంతుడు భగవద్గీతలోనే వారి యొక్క స్థితి ఏమవుతుంది అనేది చెప్పగలరు అని అర్జునుడికి. ఎందుకు? ఆయన ఇంతకు ముందు అన్ని శాస్త్రాలు చదవలేదా మరి అర్జునుడు? కానీ ఆయనకి ఎక్కడ ఆన్సర్ రాలేదు, దొరకలేదు. ఇప్పుడే వచ్చిద్ది. అది కరెక్ట్. ఎవరు? ప్రామాణిక గురువునే అడగాలి. అందుకనే తన యొక్క సంశయాలు నివర్తించే వారు ఎవరు అంటే తన యొక్క గురువే. కాబట్టి భగవంతుడినే గురువుగా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ వీరే అన్నిటికీ మూలాధారుడు, సర్వ సృష్టికర్త తెలుస్తుంది కదా అన్ని అర్జునుడికి. సో అందుకని మీరే తీర్చగలరు నా యొక్క ఈ సంశయము అని చెప్పేసేసి గురువు అని వారిని అడిగారు ఇక్కడ కృష్ణుడు అని చెప్తున్నారు. స్వామీజీ గారు చెప్తున్నారు, ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికంలో అనుసరిస్తున్న వారికి భగవంతుడు లోపల హృదయం నుంచి ఏమన్నా మనకి క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ ఇస్తారంటున్నారు. అట్లానే బాహ్య స్వరూపంగా భగవంతుడే గురువు రూపంగా వచ్చి వారి యొక్క సంశయాలని కూడా నివృత్తి చేయగలరు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడే టైం వచ్చిందో వారికే భగవంతుడి యొక్క వాణి మాటలు శాస్త్ర సంబంధమైనవి తెలుసుకునే అర్హత వచ్చినప్పుడు వారికి తెలియచేస్తారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం వింటున్నాము అంటే మనందరికీ కూడా ఈ యొక్క జన్మమన్న చక్రంలో నుంచి బయటపడే టైం వచ్చింది. అందుకే భగవంతుడు మనము వారి గురించి తెలుసుకోవాలి అని మనకి లోపల నుంచి ఒక భావన కలిగించి మనం ఈ క్లాస్ కి వెళ్ళాలి, ఇది వినాలి అనే ప్రేరణ కలిగించి గురువు గారు ఏదైతే చెప్పారో అది వారి శిష్యుల ద్వారా అయినా ఎలాగైనా
మన దాకా చేరేటట్టు వారే మనకి ప్రోత్సాహం కూడా ఇస్తారు అంటున్నారు. అది ఈ భగవంతుడు కడు దయామయుడు, అతను కంటే ఎవ్వరు లేరు అని చెప్తున్నారు. పైగా భగవంతుడికి అన్ని తెలుసు అంటున్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతస్య స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ చెప్తున్నారు. అన్నిటికీ సర్వభూతాలకి నేనే ఆది మూలము చెప్తున్నారు. అన్నిటికీ నాకే తెలుసు అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఉన్న, ఇప్పుడు ఉన్న, తర్వాత కూడా ఉన్నారు, అన్ని వారికే తెలుసు అంటున్నారు. కాబట్టి మన యొక్క గమ్యం ఏంటి, మన యొక్క స్థితి ఏంటి, మనము ఎక్కడికి పోవాలో వారికి తెలుసు. కాబట్టే వారు మనం ఇది తెలుసుకోవాలని వారే కోరుకుంటున్నారు భగవంతుడు. కాబట్టి వారు మనల్ని ఈ ప్రేరణ ప్రోత్సాహన చేసి ఇవన్నీ వినేటట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ నన్ను చెప్పేటట్లు కూడా చేస్తున్నారు. వారి ప్రేరణ, వారి ప్రోత్సాహమే. కాబట్టి ప్రతి వారం కూడా అనుకోవాలి, ఈ యొక్క వచ్చాము, ఇది తెలుసుకుంటున్నాము, వింటున్నాము అంటే నేను కూడా ఈ జన్మన్న చక్రం నుంచి బయటపడే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి దీనిని ఒక ఉత్సాహంగా, నాకు ఒక మంచి మేలైనది ఒకటి తెలుసుకోవాలి, నేను ఏమి చేస్తే అసలు మళ్ళీ ఇంకా దీంట్లోకి పడకుండా ఉంటాను. అప్పుడు ఏం చెప్తున్నారో కన్నయ్య ఆ యొక్క మాటలను స్వీకరణ చేయటము, ఆచరణ చేయటము, నిగ్రహించుకొని మనం చేయాల్సిన రీతిగా ఉండటము చేస్తే తప్పకుండా కూడా మనము గమ్యం చేరగలుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణ భగవానునికి మాధ్యమము అంటే మనకి భగవంతుడికి మధ్య వారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి, వారి చేర్చటానికి ఉన్నారు అని చెప్తున్నారు. కావున అర్హుడగు ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుడితో సమానంగా గౌరవింపబడును. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భగవంతుడు గురువు కలిసి వచ్చినా కూడా ఫస్ట్ ఎవరి పూజా సేవ చేయాలి, మనము ఎవరిని ఆదరించాలో కూడా చెప్పాను. గురువు ఆదరణే ఫస్ట్ చేయాలి, తర్వాతే భగవంతుడి యొక్క పూజా సేవ కూడా చెయ్యాలి అని చెప్పాను. కృష్ణ భగవానుడే సర్వశాస్త్రకర్త, ఆయనే అసలు ఆది గురువు. ప్రతి గురువు ఆయన మాటలనే వల్లించును. ఈ విధంగా త్వదన్యాను పదములు కేవలం కృష్ణ భగవానుడు మరియు ఆయన ప్రతినిధి ఆధ్యాత్మిక గురువు తప్ప అన్యులు ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి సందేహములను హృదయం నుండి తొలగించలేరు అని చెప్తున్నారు. దేవతలు, ఋషులు కూడా ఈ సందేహాలని తీర్చలేరు అంటున్నారు. కేవలం కృష్ణ భగవానికి మాత్రమే మన భూత భవిష్యత్ వర్తమానాలు సంపూర్ణంగా తెలియనని మరియు ఆయన స్వభావరీత్యా కడు దయామయుడని, సకల జీవులకు ఉత్తమ సహచరుడు కూడా ఆయనేనని అర్జునుడు గ్రహించారు. ప్రశ్నించుటకు కృష్ణ భగవానుడే తగిన వాడని అర్జునికి తెలియను. ఏలనన కృష్ణునికి ప్రతి ఒక్కని గమ్యము తెలియను. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి మన యొక్క స్థితి కూడా ఏంటో తెలుసు. మనం కూడా దీంట్లో నుంచి బయటపడాలి అనే వారు తీవ్రంగా కోరుకుంటున్నారు. కాబట్టే ప్రతిరోజు మనం క్లాస్ కి అటెండ్ అవుతున్నాం, వింటున్నాం, ఆచరణ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీనిని ఇంకా పరిపూర్ణంగా చెయ్యటానికి, ఈ యొక్క ఆచరణ దృఢంగా చెయ్యటానికి మనము గురు శరణు పొందటం ఎంతైనా అవసరము. సో మానస గారు పెట్టారు గురుస్తుతి. సో ప్రతిరోజు మీరు ఆ యొక్క మంత్రము నేర్చుకొని రోజు 2 కడ్డీలు వెలిగించి అగరబత్తులు భగవంతుడికి తిప్పుతూ ఈ యొక్క స్తుతి చేసి, గురు స్తుతి చేసి తిప్పుతూ, తర్వాత పూలు కూడా ఒక ప్లేట్ లో పెట్టి భగవంతుడికి తిప్పుతూ చేసి తర్వాత పూలు వారి దగ్గర పెట్టాలి. హరే కృష్ణ మహామంత్రం కూడా చదవాలి. మెల్లమెల్లగా చిన్నగా ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఒక రోజు లోపల నుంచి ఆత్మకి ఏది ఆనందం ఇస్తుంది అనేది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అది అనుభవిస్తే గాని అర్థమైద్ది. ఎందుకు అంటే ఈ చుట్టాలు, బంధువులు, లేకపోతే వేరే ఇతర సామగ్రి ఏయైనా తాత్కాలికమైన ఆనందం ఇస్తాయి, సంపూర్ణ ఆనందం ఇవ్వవు. అదే ఆధ్యాత్మికంలో మనం చెయ్యాల్సిన రీతిలో చేస్తున్నప్పుడు లోపల నుంచి ఆత్మానందం కలుగుతుంది. పైపెచ్చు మనము కొంచెం టైము మనం భౌతికంలోనే ఉన్నాం కాబట్టి కొంచెం టైం ఇది వదిలిపెట్టి వేరేది చెయ్యాల్సి వచ్చి చేసిన
మనకి ఏమనిపిస్తుంది అంటే అర్రే ఇవాళ నేను పూజ చేయలేదు, అర్రే నేను ఇవాళ జపం చేయలేకపోయా సంపూర్ణంగా, అర్రే నాకు టైం వృధా అయ్యింది. ఇది లోపల నుంచి భావన ఎప్పుడైతే కలిగిందో యువర్ పర్ఫెక్ట్, అంటే నీకు లోపల నుంచి ఆనందం తీసుకుంటున్నావు. ఆ విధంగా నువ్వు అవ్వాలి అని అంటే కొంచెం భౌతికత్వం తగ్గించుకోవాలి, మనసు నిగ్రహణ చెయ్యాలి. అలాగే మనము పూజా సేవ భగవంతుడు చెప్పినవి శాస్త్రాలకి బద్ధంగా ఆచరణ కూడా చెయ్యాలి అని చెప్తున్నారు. సో ఇవాళ క్వశ్చన్స్ వరకు అడిగేది చూద్దాము. రేపు భగవంతుడు ఏమి సమాధానము చెప్తారో రేపు విందాము. రాధే రాధే అమ్మా. అందరికి అర్థమయ్యిందా? ఎవరైనా ఎనీ క్వశ్చన్? ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవా? ఓకే, అదే క్లాస్ ఇవాళ ఇంతటితో ఆపేస్తా, రేపు తీసుకుంటా. రేపు నేను క్లాస్ కి అటెండ్ అవ్వగలనో లేదో ఒకసారి మెసేజ్ చూసుకోండి. కొంచెం బయట పని ఉంది, మాక్సిమం క్లాస్ చేయటానికి నాకు ఇష్టము. కాంటుబట్టు పరిస్థితి అయితేనే నేను స్టాప్ చేస్తాను క్లాసు. ఇన్ కేస్ నేను రాలేకపోతే క్షమించండి. బట్ ఇవాళ అంటే పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, సో ఇవాళ చెప్పిన క్లాసు ఇంతకు ముందు చదివిన ఇవన్నీ కూడా ఒకసారి వదిలిపెట్టవద్దు, మళ్ళీ ఒకసారి చదువుకొని గుర్తు తెచ్చుకోండి. ఇన్ కేస్ నేను రాలేకపోతే, బట్ మాక్సిమం నేను అటెండ్ అవటానికి ట్రై చేస్తాను. రాలేకపోతే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. సో ఇవాళ ఇంతటితో క్లాస్ కంప్లీట్ చేస్తాను. जय हो श्री पूजपाद जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रपाद की जय हो। श्री श्री राधा गोविंद देव भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। गीता माता को जय हो। जय जय श्री राधे श्याम। राधे राधे मां अंदर की राधे 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 माता राधे राधे क्लास అర్థమైంది మాతాజీ, అర్థమవుతుంది మాకు. राधे राधे राधे